అఫెన్స్ అండ్ డిఫెన్స్ అనే మోడల్ విన్నారా మీరు? స్పోర్ట్స్ లో ఉంటుంది. క్రికెట్ తో పాటు దాదాపు అన్ని ఆటల్లోనూ ఇది ఉంటుంది. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఓపెనర్లుగా టీమిండియాకి ఆడుతున్న రోజుల్లో ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఓ గేమ్ లో సచిన్ దూకుడుగా ఆడితే గంగూలీ డిఫెండ్ చేసుకునేవాడు. గంగూలీ ఫ్రంట్ ఫుట్ కి వచ్చి బాదటం మొదలు పెడితే సచిన్ చాలా కంపోజ్డ్ గా ఉండడానికి డిఫెండ్ చేయడానికి ట్రై చేసేవాడు. అంటే వికెట్ కాపాడుకుంటూనే రన్స్ స్కోర్ చేసే మోడల్ ఇది. ఖోఖోలో ఉంటుంది, ఫుట్బాల్ లో ఉంటుంది, దాదాపు అన్నిట్లోనే ఉంటుంది. హాకీలో కూడా కనపడుతుంది ఈ మోడల్. ఇదే ఫార్ములాని, ఇదే క్యాంపెయిన్ మోడల్ ని చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అఫెన్స్ అండ్ డిఫెన్స్ మోడల్. ఒక రకంగా ఇది 50-50 మోడల్. కాకపోతే ఆటలకి చంద్రబాబు అమలు చేస్తున్న మోడల్ కి ఒక్కటే తేడా. అందులో వికెట్ ని డిఫెండ్ చేసుకుంటూనే రన్స్ స్కోర్ చేస్తారు అఫెన్స్ అండ్ డిఫెన్స్ లో. ఇక్కడ మాత్రం చంద్రబాబు స్కోర్ చేసేది పెద్దగా ఉండట్లా, డిఫెండ్ మాత్రం చేసుకోగలుగుతున్నారు. అంటే ఆయన అనుసరిస్తున్న విధానం వల్ల ఆయనకి నేరుగా లాభం లేకపోగా పెద్దగా ప్రయోజనం మాత్రం జరగట్లా. ఓన్లీ మీడియాకి కొంత ఫీడ్ అండ్ స్టఫ్ మాత్రమే జనరేట్ అవుతుంది. తెలుసా మీకు ఈ విషయం? ఇది రాజకీయాన్ని ఎనలైజ్ చేసే ప్రయత్నం కాదు. ఒక పొలిటికల్ క్యాంపెయిన్ థీమ్ ని డీకోడ్ చేసి అలాంటి థీమ్స్ ఎంచుకోవడం వల్ల రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతోంది అని డిబేట్ చేసే, డిస్కస్ చేసే వీడియో. నేను కొన్ని ఫోటోలు చూపిస్తా మీకు. చూశారు కదా, ఇలాంటి దృశ్యాలు ఇంతకు ముందు చూసుంటాం. ఇప్పుడే ఎందుకు కనపడుతున్నాయి? చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ థీమ్ ని, ఈ క్యాంపెయిన్ ని ఎందుకు ఎంచుకున్నారు అనేది మాట్లాడదాం. దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఎందుకు సాధించలేరు అనేది కూడా డిబేట్ చేసి తెలుసుకుందాం. దాంతో పాటు ప్రచారంతో పాటు రాష్ట్రానికి ప్రయోజనం కూడా ఉండే మోడల్ ని నేను ఒకటి సజెస్ట్ చేస్తాను. దాని గురించి కూడా చూడండి. మీరు చూసిన తర్వాత మీ కామెంట్స్ చెప్పండి. లెట్ us డిస్కస్ ఆన్ దట్. ఎందుకంటే ఇది కేవలం రాజకీయం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు, ఫ్యూచర్ కి సంబంధించిన విషయం ఇది. మరి మాట్లాడుకుందామా? చంద్రబాబు క్యాంపెయిన్ ట్రెండ్ మార్చారు. క్యాంపెయిన్ ట్రెండ్ ఏంటి? ఇప్పుడేం క్యాంపెయిన్, ఎన్నికలేం లేవుగా అనే ఫీలింగ్ ఎవరికన్నా 10 మందిలో ఒకరికి వచ్చింది అంటే వాళ్ళు రాజకీయాలు నిరంతరం ఫాలో కావట్లేదు అని అర్థం. క్యాంపెయిన్ ఇస్ ద స్పైస్ అండ్ స్పైన్ అండ్ బోన్ ఆఫ్ అవర్ పాలిటిక్స్ అన్నట్టుగా మారిపోయింది కదా ఏపీ. నిరంతరం ప్రచారం మోడల్. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చేపల పులుసు ఉండటమో లేదంటే ఇళ్లకు వెళ్లడమో ఉంటుంది. వారంలో కనీసం 2 రోజులు ఇదిగో ఇలాగా ఏదో ఒక ఇనిషియేటివ్ తో జనంలోకి వెళ్ళడం చూస్తా ఉన్నాం కదా. పైగా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? చంద్రబాబు నెవర్ బిఫోర్ అవతార్ లో కనపడుతూ ఉన్నారు. నెవర్ బిఫోర్ అంటే ఇదిగో చూసారా, నవ్వుతూ ఉన్నారు చంద్రబాబు. ఇలా నవ్వడం ఎప్పుడైనా చూసుంటామా? ఇదిగో చంద్రబాబు ఇలా తింటూ కనపడిన సందర్భాలు గత 30 ఏళ్లలో ఎప్పుడైనా ఉంటుంటాయా? ఆ తర్వాత ఇదిగో చూడండి, మొత్తం మీద చేతులేసి ఇలా పిల్లల్ని ఎత్తుకున్న చంద్రబాబుని మనం ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసామా? లేదు కదా. ఎందుకు ఇలా మారారు? ఎందుకంటే ఇంటరాక్టివ్ మోడల్ ఇది. జనంతో మమేకమైపోయే నాయకుడు చంద్రబాబు అని అనిపించుకోవాలి అని 45 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత చంద్రబాబు భావిస్తా ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అంతే కదా. నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుంది. ఎప్పుడో లోగడ ఒకసారి అడిగా, సార్ ఎప్పుడు ఎందుకని స్టాటిక్ గా కనపడుతుంటారు? అటైర్ విషయంలో అంటే డ్రెస్ విషయంలోనే కాదు, మీ హావభావాలు కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఎందుకుంటాయి? న్యాచురల్ గా తింటున్నట్టో, మాట్లాడుతున్నట్టో, ఇళ్లలో కలగలిసిపోయినట్టో ఎందుకు కనపడరు అని అడిగితే చంద్రబాబు అందులో ఒక ఇష్యూని అడ్రస్ చేశారు. టీవీల్లోనూ పేపర్లోనమ్మా మనల్ని చూసేవాళ్ళు రకరకాల మూడ్స్ లో ఉంటారు, రకరకాల సిచ్యువేషన్స్ లో ఉంటారు. బాధలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆవేదనలో ఉన్న వాళ్ళు ఉంటారు, సంతోషంలో ఉన్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ మనం తింటూ ఉల్లాసంగా కనపడ్డామనుకో, ఆ బాధలో ఉన్న వాళ్ళు మనతో డిటాచ్ అయిపోతారు, మనం వాళ్ళ అటెన్షన్ ని గెయిన్ చేయలేవు అన్నారు ఆయన అప్పట్లో. అంటే చూడండి ఎంత చిక్కగా ప్రచార వ్యూహం విషయంలో ఆలోచిస్తారు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు చంద్రబాబు రీడిఫైన్ చేసుకున్నారు ఆ మోడల్ ని. నవ్వుతూ కనపడుతున్నారు, ఉల్లాసంగా కనపడుతున్నారు. ఒక రాజకీయ పర్యటనకి వెళ్లే ముందే ఎలాంటి వర్కౌట్ జరుగుతుంది అని చెప్పడానికి ఇదిగో ఈ ఎగ్జాంపుల్. నేను వస్తున్నాను, మిమ్మల్ని కలుస్తున్నాను అని పోస్ట్ పెట్టడమే కాదు, కలిసి ఇదిగో ఇలాంటి ఫోటోలు మీడియాకి రిలీజ్ చేశారు. అంటే ఈ ప్రచార మోడల్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లే కొద్ది రోజుల ముందే వ్యూహాత్మకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి చంద్రబాబు గారిని కలవాలి అని ఒక 90 ఏళ్ల పైబడిన ఆయన ఆకాంక్ష వ్యక్తం చేస్తాడు. వెరీ ఇంటరాక్టివ్ ముఖ్యమంత్రి. ఆ ఆకాంక్ష మీద అభిమానంతో వెంటనే రెస్పాండ్ అయిపోతారు. వెళ్ళి ఇదిగో అక్కడ ఆత్మీయత, మొత్తం అన్ని వైపుల నుంచి ఒక భావోద్వేగం, ఆత్మీయత, పాజిటివిటీ పొంగి పొరలుతా ఉన్నాయి అని మీరు నేను అనుకోవాలి. కలెక్టర్ గారు 4 నెలలు ఇల్లు కట్టేయాలి. దట్ ఈస్ ద థీమ్ అండ్ కోర్ ఐడియా ఆఫ్ దిస్ కాన్సెప్ట్. దీంతో పాటు నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి ఉంది. ఇదిగో ఈనాడు ఫ్రంట్ పేజీలో రాసింది చూసారా? ఈ డైలాగులన్నీ చూస్తే చంద్రబాబు ఖచ్చితంగా ఇంత రిథమిక్ గా అయితే మాట్లాడి ఉండరు అని ఎవరన్నా అనుకుంటే కనుక నేను అలాంటి వాళ్ళకి ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడండి. గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు.
కోడి కత్తి డ్రామాలు ఆడే వాళ్ళకి వరి కోతలు తెలియవు. చూసారా, రాసుకొచ్చిన స్క్రిప్టే చూసే చదివారు, కానీ ఆ స్క్రిప్టింగ్ అంతా కూడా ఒక కాన్సెప్చువలైజ్డ్ మేనర్ లో రాశారు. చూడండి, అందులో జనంతో ఎంపతి క్రియేట్ చేస్తున్నట్టుంది, ఈ ప్రత్యర్థుల మీద అటాక్ చేస్తున్నట్టుంది కదా. అందుకే అన్నది అఫెన్స్ అండ్ డిఫెన్స్ మోడల్. అఫెన్స్ అంటే ప్రత్యర్థుల మీద అటాక్ చేస్తున్నారు, డిఫెన్స్ అంటే తనకి తాను ఎంపథెటిక్ గా ప్రొజెక్ట్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ మోడల్ రిజల్ట్ ఇస్తుందంటే ఇవ్వకపోవచ్చు, ఇవ్వట్లా అని ఎందుకన్నాను? రెండు రీజన్స్. ఒకటి, ఇప్పుడు రైతుల పరిస్థితి చూద్దాం, రెండోది డిఎస్సి ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిది రైతుల పరిస్థితి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏ పంట విషయంలో అయినా కానీ విత్తనాల దగ్గర నుంచి యూరియా లాంటి ఎరువుల దగ్గర నుంచి మద్దతు ధర దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ పెనుగులాట సాగుతూ ఉంది. వాటిని అడ్రస్ చేయగలుగుతున్నామా అంటే ఇప్పటి వరకు అయితే లేదనేదే సమాధానం రైతుల వైపు నుంచి, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు. ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతులతో ముఖాముఖి ఇంటరాక్షన్స్ అయితే పెట్టుకున్నాం, కానీ అటాక్ ప్రత్యర్థుల మీద చేస్తా ఉన్నాము. మరి దాంట్లో రైతుల కష్టాలు తీరే మార్గం ఎక్కడ? ఆ ప్రొవిజన్ ఎక్కడుంది? మీరు యూరియా సకాలంలో అందించగలుగుతారా? మీరు మద్దతు ధర పెంచగలుగుతారా? ఇవ్వగలుగుతారా? వరి అయినా గానీ, అరటి అయినా గానీ, లేదంటే టమాటా లాంటి కొద్ది రోజులకే పాడైపోయే తోట పంటలు అయినా గానీ మీరు కాపాడగలుగుతున్నారా? నిలబెట్టగలుగుతున్నారా అనేది కదా రైతులకు కావాల్సిన పాయింట్. మీరు ఎంపథెటిక్ గా ఉండి ఫోటోలు వీడియోలు దిగినంత మాత్రానో, లేదంటే మీ రాజకీయ ప్రత్యర్థిని తిట్టిపోసినంత మాత్రానో రైతులకు నేరుగా ఉరిగేదేముంటుంది? ఆ గంట 2 గంటల ఈవెంట్ తప్ప. నేను అంటున్నది అది. నేరుగా ప్రయోజనాన్ని డిరైవ్ చేసేలాగా లేదు ఈ మోడల్. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. డిఎస్సి గురించి చెప్పా కదా. డిఎస్సి లాంటి విషయాల్లో అయితే ప్రభుత్వమే కాదు, టీడీపీ మీడియా అంతా మిస్ అయిన లాజిక్ ఒకటి ఉంది. జగన్ తో ఎవరు సమావేశమైనా గానీ, అమరావతి రైతులు కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరినీ ఫేక్ అనో, లేదంటే పెయిడ్ బ్యాచ్ అనో, లేదంటే విష ప్రచారాలు చేయడానికి జగన్ ఇలాంటి ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ పెడుతున్నాడను ముద్రైటిని తేలికే, అనేటిని తేలికే. కానీ జనం కన్సర్న్స్ ని, అంటే ఆవేదనని అడ్రస్ చేయగలుగుతున్నామా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డిఎస్సి విషయంలో, డిఎస్సిలో మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామండి? 15,000, 16,000. సరే, ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది నేను ఇప్పుడు మాట్లాడట్లా. ఇచ్చింది మాత్రం 15,000, 16,000 ఉద్యోగాలు కదా. అప్లై చేసింది ఎంతమంది? 3,50,000 మందికి పైగా. అంటే ఎన్ని లక్షల కుటుంబాలు అయి ఉంటాయి అవి, ఆ అభ్యర్థులందరివి. అందులో ఇచ్చినవి, వచ్చినవి ఉద్యోగాలు కొన్ని వేలే కదా. అంటే ఎంత మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరూ అభ్యర్థులు వచ్చి జగన్ కి మొరపెట్టుకున్న విషయాల మీద సానుకూలంగా ఆలోచిస్తారు కదా. సహజంగానే హ్యూమన్ నేచర్ కదా, మనకు ఉద్యోగం రాలా, మనకు అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ లో ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు ఎంపథెటిక్ గా, వివరణాత్మకంగా, మానవతా దృక్పథంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. మన ప్రత్యర్థి జగన్ కావచ్చు, జగన్ మీద మనకి హేట్రెడ్ ఉండొచ్చు, అది పక్కన పెట్టండి కాసేపు. మీరు అడ్రస్ చేయాల్సింది జగన్ కాదు, ఈ లక్షలాది మంది అభ్యర్థుల్ని. మరి మనం అడ్రస్ చేసామా? ఏమన్నాం చూడండి. ఇదిగో ఈనాడు ఫ్రంట్ పేజ్ లో రాసింది. మీకు రిజర్వేషన్ ప్యాటర్న్ అర్థం కాలేదన్నాం సింపుల్ గా. అంటే డిఎస్సి రాసిన వాళ్ళందరూ మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బిఎడ్, ఎంఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్నత విద్యలో కనీసం 5 నుంచి 10 సంవత్సరాల జీవితాన్ని వెచ్చించిన వాళ్ళందరూ, భావితరాన్ని నిర్మించాల్సిన టీచర్లు వాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళకి మన రిజర్వేషన్ మోడలే అర్థం కాలేదు అంటే మరి వాళ్ళ తెలివితేటలనే, అవగాహన స్థాయిని శంకిస్తున్నామా, లేదంటే సామాన్యులు అర్థం చేసుకోలేని కాంప్లెక్సిటీ మన రిజర్వేషన్ ప్యాటర్న్ లో ఉందా అండి? ఇది జగన్ గురించి కాదు, అభ్యర్థుల గురించి. అన్నిటికీ మించి ప్రభుత్వ ప్రచార మోడల్ ఫలిస్తుందా లేదా అనేది డిటర్మైన్ చేయబోయే ఫ్యాక్టర్ ఇది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అందుకే నేను అన్నా, ప్రచార మోడల్ అఫెన్స్ అండ్ డిఫెన్స్ మోడల్ లాగా 50-50 లాగా అనిపించవచ్చు, కానీ అందులో ప్రయోజనం డిరైవ్ చేసే ఆస్పెక్ట్స్ మిస్ అవుతున్నాయి. ఆ రైతుల విషయంలో కానీ, డిఎస్సి అభ్యర్థుల విషయంలో కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ నిదర్శనం కదా. వాటికి కౌంటర్ ఉంటే, సమాధానం ఉంటే చెప్పండి. జనరల్ గా ఇది ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో చంద్రబాబు చాలా టైం పెట్టి ఇలా పేదల ఇళ్లకెళ్ళినట్టు, లేదంటే రైతులు భుజాన చెయ్యేసి మాట్లాడుతున్నట్టు, ప్రజలతో మమేకమైపోయే నాయకుడు చంద్రబాబు అని 45 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఇప్పుడు అనిపించుకోవాలని తపన పడుతున్నారు. కరెక్టే, కానీ ఆ తపన వల్ల ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం జరుగుతూ ఉంది? ఇది సమాధానం దొరకాల్సిన పాయింట్. ఒకవేళ మనం ఇంత ఈవెంట్ పెట్టినా గానీ ప్రజలకు ప్రయోజనం జరగకపోతే దానివల్ల ఫలితాన్ని డిరైవ్ చేయలేము అని టీడీపీ ప్రచార బృందం, మీడియా రియలైజ్ కావాలి. ఇప్పుడన్నా రియలైజ్ అయితే కొద్ది గొప్ప ప్రజలకు ప్రయోజనం ఉంటే రాజకీయ ప్రయోజనం ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకోసం నేను ఇంతలా చెప్తున్నాను. మరి నా దగ్గర సలహా ఉంది అని చెప్పా కదా, ఏంటది? రాజకీయ ప్రయోజనం ఇచ్చేది. పనితీరు మీదైనా, పర్ఫార్మెన్స్ మీదైనా, జగన్ లాంటి వాళ్ళు చేస్తున్న రాజకీయ విమర్శల మీదైనా మన భాషలో చెప్పాలంటే ఎలాంటి అప్రోచ్ తీసుకోవచ్చు? పే ఇన్ ద సేమ్ కాయిన్ అంటారు కదా, అలా రెస్పాండ్ అవ్వండి. జగన్ ఏం చేస్తుంటాడు? పబ్లిక్ తో ఇంటరాక్షన్ పెడుతుంటాడు, అమరావతి రైతులతోనూ, డిఎస్సి అభ్యర్థులతోనూ, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి డేటా చెప్తూ, నెంబర్ చెప్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటాడు. ఈ 2 మోడల్సే ఉంటాయి జగన్ దగ్గర, ఎక్కువ లేవు వెరైటీలు, లిమిటెడ్ రిసోర్స్ ఆయనకి కదా. మనం ఏం చేయొచ్చు? జగన్ ని తిప్పి కొట్టాలంటే సేమ్ డిఎస్సి అభ్యర్థులను పిలిపించండి, ఉద్యోగాలు రాని వాళ్ళని పిలిచి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు అప్పుడు సమాధానం పడతారు. ఎందుకంటే మన ప్రతినిధులు వెళ్ళి అడిగారు అని లక్షలాది మంది అభ్యర్థులు అనుకుంటారు
అనుకుంటారు, ఆ ప్రశ్నలకు గనక ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలిగితే ఆ సమాధానం దొరికింది అనుకుంటారు. మరి అలా ఎందుకు చెప్పట్లా? అలా చెప్పకపోగా వైసీపీలో పేరు నాని లాంటి నాయకులు చేసిన విమర్శలకు కూడా ఇది ఆ బ్రిడ్జా పేకాట అనే విషయానికి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు సమాధానంగా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు ఇలా అంతే తప్ప అభ్యర్థుల కన్సర్న్స్ ని నేరుగా అడ్రస్ చేయట్లా. అధికారులు వచ్చేమో అసలు మీకు రిజర్వేషన్స్ ప్యాటర్న్ అర్థం కాలేదన్నారు. నేను అందుకే అంటున్నా, జగన్ మోడల్ ని తిప్పి కొట్టాలి అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, అలాగా జగన్ మోడల్లోనే అభ్యర్థులతో ఉద్యోగాలు రాని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సమాధానాలు చెప్పడం తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి నెంబర్లు చెప్తూ ఉంటాడు కదా, అభివృద్ధి విషయంలోనూ ఆదాయాలు పడిపోవటం విషయంలోనూ అప్పుల విషయంలోనూ. అదే మోడల్లో ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత పురోగతి సాధించాం, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, ఇదిగో ఈ ప్రాంతాల్లో ఇదిగో ఇక్కడిక్కడ ఈ పరిశ్రమలు వచ్చినాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఓపెన్ ఛాలెంజ్, 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా పడతాయి అక్కడ అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో జియో పొలిటికల్ లొకేషన్స్ చూపించి ప్రెస్ మీట్ పెట్టమనండి. దెబ్బకి వైసీపీ కిమ్ అనుకుంటూ ఉంటది. మనకు కావాల్సింది అదే కదా, జనానికి సమాధానం దొరుకుతుంది, వైసీపీ కిక్కురు మందు, అప్పుడు మనకు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రయోజనం ఉందండి. నేను చెప్పిన డిఎస్సి కౌంటర్ మోడల్లో అయినా కానీ పవర్ పాయింట్ మోడల్లో అయినా కానీ ఇలాంటివి ఆలోచిస్తే గనక స్టఫ్ ఉన్న మోడల్ ఇది. కేవలం ప్రచారం కాదు, జనం మీద విచారం కూడా ఉంది అని, విచారం అంటే ఆలోచన, బాధ అనుకునేది మీరు కాదు, విచారం కూడా ఉంది ప్రచారంతో పాటు అని అనిపించే అవకాశం ఉంటుంది. మరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మోడల్ ని టీడీపీ ఎంచుకోగలదా? లేదంటే ఇలాగే వీడియోలు, రకరకాల ఫోటోలు, వారానికి 2 ఈవెంట్లు చొప్పున ఇదే పంథాన్ని కొనసాగిస్తుందా? మీకైతే ఏమనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచార మోడల్ గురించి? కామెంట్. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. ఆలోచనలకి అండగా నిలబడడం కీటాక్స్ లక్ష్యం.